బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2:30 ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ జరగనుంది. భేటీకి రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కావాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా మంత్రులను ఎంపీలకు అటాచ్ చేసింది ప్రభుత్వం. ఆయా శాఖల వారీగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులపై ఎంపీలతో మంత్రులు సమన్వయం చేసుకోనున్నారు. ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2:30 ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ జరగనుంది. భేటీకి రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కావాలని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా మంత్రులను ఎంపీలకు అటాచ్ చేసింది ప్రభుత్వం. ఆయా శాఖల వారీగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులపై ఎంపీలతో మంత్రులు సమన్వయం చేసుకోనున్నారు. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మధ్యాహ్నం జరగబోయే ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఈ భేటీకి ఎవరెవరు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? శివ, రైట్ ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబు కొద్దిసేపటితోనే భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ లోక్సభ సభ్యులతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి గతానికి భిన్నంగా మొదటిసారి రాష్ట్ర కేబినెట్ మంత్రులందరినీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి కూడా సందేశం పంపించారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలు, లోటు బడ్జెట్, ఏ శాఖకు సంబంధించి నిధులకు సంబంధించి కానీ అలాగే గతంలో ఉన్న లోటుపాట్లకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా లోడ్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా నిధులు కేటాయించాలి, ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాని చంద్రబాబు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి మరీ స్వయంగా కలిసి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 23వ తేదీ నుంచి జరగబోతున్న పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా చంద్రబాబు ఎంపీలకి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆ నియోజకవర్గం, ఆ జిల్లాకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన అంశాలకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి అలాగే ఆ పార్లమెంటుకు సంబంధించిన ఎంపీ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటూ ఏ స్థాయిలో పెండింగ్ ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి అనే దానికి సంబంధించి కూడా ఈ సమావేశాలను దిశానిర్దేశం చేయబోతున్నారు. మరొక దానికి సంబంధించి కూడా ఎంపీలు, మంత్రులు కలిసి సమన్వయం చేసుకుంటూ జిల్లాలో అలాగే ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి సంబంధించి కేంద్రంతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించిన స్థితిగతులు ఏంటి, ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందకు సంబంధించి కానీ, పంచాయతీరాజు 13, 14 ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి కానీ, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా పెండింగ్ నిధులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది తెలుగుదేశం పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు, మంత్రులకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దాంతోపాటుగా విభజనకు సంబంధించిన హామీలు, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన భేటీ, అలాగే భవిష్యత్తులో జరగబోతున్న సమావేశాలు, రాష్ట్రానికి సంబంధించి కేటాయింపులపైనే ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.